ఉగ్రవాద కార్యకలాపాల్లో స్లీపర్ సెల్స్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి. ఉగ్రవాదులు చేపట్టే విధ్వంసకాండకి స్లీపర్ సెల్స్ ఒక పునాది వేసినట్లుగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాయి. అసలు స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయనే దాని మీద ఒకసారి పరిశీలన జరుపుదాం. ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఏర్పడ్డాయి. అక్కడి నుంచి భారతదేశంలో విధ్వంసకాండ చేయడానికి వ్యూహరచన చేస్తూనే ఉంటాయి. సుమారుగా 20 నుంచి 25 వరకు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇండియన్ ముజాహిద్ కావచ్చు, లష్కర్-ఇ తోయిబా కావచ్చు. ఇలాంటి ఉగ్రవాద సంస్థలు అక్కడి నుంచి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ పొందినటువంటి కొంతమంది ఉగ్రవాదులను వేరు మార్గాల ద్వారా భారతదేశంలోకి పంపిస్తారు. భారతదేశంలోకి వచ్చిన ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో విధ్వంసకాండలను సృష్టించాలి, అలజడులు సృష్టించాలి, 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలన్న దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తారు. అదేవిధంగా రెక్కీలు నిర్వహిస్తారు. ఏ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలని దాని మీద వాళ్ళు దృష్టి సాధిస్తారు. ఈ సమయంలో వాళ్ళు ఆశ్రయం పొందడానికి కావచ్చు, లేదంటే వేరు కార్యక్రమాలకు స్థానికంగా సహకారం పొందడానికి కొందరిని స్లీపర్ సెల్స్గా మార్చుకుంటారు. ఈ స్లీపర్ సెల్స్ అన్నది ఒక్కొక్క ఏజెంట్ కింద 5 నుంచి 20 నుంచి 25 మంది వరకు కూడా స్లీపర్ సెల్స్గా పనిచేస్తుంటారు. ఈ స్లీపర్ సెల్స్ ఎంపిక కూడా ఒక పథకం ప్రకారం చేస్తారు. ముందుగా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ప్రార్థనా మందిరాల దగ్గర కావచ్చు, వీళ్ళు తచ్చాడుతూ ఎవరైతే భారతదేశానికి కొంత వ్యతిరేకతగా మాట్లాడుతుంటారో, ఒక మతానికి పూర్తిగా సహకరిస్తూ ఆ మతమే ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఎంపిక చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళలో హితబోధ చేయడం ప్రారంభిస్తారు. దాంట్లో కొంతమంది యువకులు ఉగ్రవాదం పూర్తిగా సహకరించడానికి ముందుకు వస్తారు. ఇలాంటి వారిని వాళ్ళు గుర్తించి చాలా రహస్యంగా వాళ్ళని స్లీపర్ సెల్స్గా ఎంపిక చేస్తారు. ఈ స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి యువకులు ఉగ్రవాద కార్యకలాపాల్లో ఎటువంటి భాగస్వామ్యం ఉండదు. అయితే ఉగ్రవాదులు చేసే ప్రతి కార్యక్రమానికి వెనుకొండి సహకారం అందిస్తారు. ఉదాహరణకి వాళ్ళకు కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్ కావచ్చు, లేదంటే పేరుడికి సంబంధించినటువంటి పదార్థాలు కావచ్చు, సైకిల్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, లేదా తాత్కాలికంగా 1-2 రోజులు ఆశ్రమం పొందడానికి స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్లీపర్ సెల్స్ అనేది ఎంపిక చేస్తాయి. స్లీపర్ సెల్స్ అనేది చాలా రహస్యంగా ఉంటాయి. స్లీపర్ సెల్స్లో సుమారుగా 20 నుంచి 30 మంది యువకులు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరికి ఏమాత్రం టచ్ ఉండదు. ఎవరు స్లీపర్ సెల్గా ఉన్నారు, ఎవరు లేదన్నది అర్థం కాదు. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నప్పటికీ పక్కనున్న తను ఇద్దరు కూడా స్లీపర్ సెల్స్లో ఉన్నామన్న విషయం ఇద్దరికి కూడా తెలియకుండా ఉగ్రవాదులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత స్లీపర్ సెల్స్ వీళ్ళకి సహకారం అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే పెహల్గాంలో జరిగిన ఘటన మనం పరిశీలిస్తే ఈ కాశ్మీర్లో చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులకు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తుంటాయి. ఈ విషయంలో స్లీపర్ సెల్స్ను రక్షించుకునే విషయంలో కూడా ఉగ్రవాదులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అత్యంత కష్టపడి స్థాపించుకున్నటువంటి స్లీపర్ సెల్స్ కానీ దెబ్బతింటే వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం లేకుండా పోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. కేవలం స్మార్ట్ ఫోన్ కాకుండా ఏవైతే చిన్న ఫోన్లు ఉంటాయో ఆ ఫోన్లను మాత్రమే వారికి ఇస్తారు. దాంట్లో కోడ్ వర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత ఒక ఫోన్ నుంచి కాకుండా తరచుగా వాళ్ళు మాట్లాడే ఫోన్లను మారుస్తూ ఉంటారు. ముందుగా వీళ్ళు చెప్పినటువంటి ఒక కోడ్ వర్డ్ తర్వాతే వాళ్ళు స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులతో మాట్లాడాలని చెప్పేసి శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఉదాహరణకి మనం చూసుకోవచ్చు, ఈ సిరాజ్ కానీ విజయనగరంలో పట్టుబడినటువంటి సిరాజ్ కానీ వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడానికి ఇక్కడ మొత్తం రంగం సిద్ధం చేశారు. అంటే వీళ్ళు 2వ దశలో ఉన్నటువంటి ఏజెంట్లు. ఒకళ్ళేమో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏజెంట్లకు వీళ్ళు 2వ దశ ఏజెంట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేరళలో కావచ్చు కొంతమంది స్లీపర్ సెల్ని తయారు చేసుకుని అందులోంచి ఆత్మాహుతి దళాలను తయారు చేసుకుంటారు. ఈ ఉగ్రవాదులు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో స్లీపర్ సెల్స్ కూడా పూర్తి అవగాహన ఉండదు. కాకపోతే వీళ్ళు ఉగ్రవాదులు అన్న విషయం మాత్రం తెలుస్తుంది. స్లీపర్ సెల్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళు సాధారణ సహకారాన్ని అందిస్తారు. అంటే లక్షల్లో డబ్బులు ఇవ్వడం అలాంటివి కాకుండా సాధారణమైన సహకారం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి సంబంధించిన మందులు కావచ్చు, లేదంటే అప్పుల పాలైనప్పుడు కొంతవరకు అప్పులు తీర్చడం వంటి మామూలు సాధారణ పనులు మాత్రమే చేసి వాళ్ళని వాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దేశభక్తి మీద అంటే జిహాదీ మీద ఎక్కువగా వారి దృష్టి కేంద్రీకరించే విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఈ స్లీపర్ సెల్స్ నుంచి వాళ్ళు కావలసిన మేరకు పని రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కార్యక్రమం పూర్తయిన తర్వాత అంటే ఉదాహరణకు మొన్న జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పిల్లల కేసు కావచ్చు, అందులో దాదాపుగా 20 నుంచి 30 స్లీపర్ సెల్స్ పనిచేసాయని చెప్పి పోలీసులు గుర్తించారు. వాళ్ళకి స్లీపర్ సెల్స్కి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఈ దిల్సుఖ్ నగర్లో బాంబులు పేలుతున్నాయన్న విషయం కానీ, లేదంటే ఎవరు చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. ఈ ఒకసారి కార్యక్రమం పూర్తయిన తర్వాత అంటే విధ్వంసకాండ పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఆ ఏజెంట్లు తర్వాత వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ స్థానికం నుంచి దూర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతారు. ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు క్రమంగా సరిహద్దులు దాటే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఈ దశలో స్లీపర్ సెల్స్కి ఎక్కడ వరకు అంటే
కేవలం వాళ్ళ సహకారం ఎందుకు ఇచ్చామన్న విషయం కూడా తెలియనంత వరకు మాత్రమే స్లీపర్ సెల్స్ పనిచేస్తాయి. దాని తర్వాత స్లీపర్ సెల్స్ మళ్ళీ కొంత స్తబ్దుగా ఉంటాయి. ఇక్కడ నుంచి కార్యక్రమం పూర్తయిన తర్వాత విజయవంతంగా పూర్తి చేసిన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు దర్యాప్తు మొదలవుతుంది. దర్యాప్తు సమయంలో వీళ్ళు ఉగ్రవాదులు పాకిస్తాన్ చేరుకునే ప్రయత్నంలో దాదాపుగా సఫలీకృతమవుతారు. స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఉదాహరణ మనం చూసుకోవచ్చు, విజయనగరంలో అరెస్ట్ అయినటువంటి సమీర్ కావచ్చు, రియాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రమే పోలీసులకు అందుబాటులోకి వస్తారు. పోలీసులు వాళ్ళ నుంచి ఆశించిన మేరకు సమాచారం అందకుండా ఎక్కడికక్కడ లింకులు కట్ చేయడంతో ఎవరు స్లీపర్ స్టార్గా ఉన్నారు, ఎవరు సహకరించారు, ఈ బాంబులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే విషయాలు చాలా వరకు గోప్యంగా ఉండిపోతాయి. దాంతో ఉగ్రవాద చర్యలకు మరోసారి ఇక్కడికి వచ్చి విధ్వంసకాండ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఈ ఉదాహరణ చూసుకుంటే మనకు ఈ హైదరాబాద్లోనే చూసుకుంటే గతంలో సుమారుగా స్లీపర్ సెల్స్ 100 నుంచి 200 మంది వరకు ఉన్నారని చెప్పేసి అప్పట్లో ఎస్ఐబి పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్, వీళ్ళ రహస్య సమాచారం కొంతమంది వద్ద మాత్రమే ఉంటుంది. వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి నేరుగా ఈ లష్కర్-ఏ తోయిబా కావచ్చు, ఇండియన్ ముజాహిద్ కావచ్చు, అలాంటి సంస్థ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. వాళ్ళు వేరొకరికి వీళ్ళ సమాచారాన్ని ఇవ్వడం చాలా గోప్యంగా ఉంచుతారు. దాంతో స్లీపర్ సెల్స్గా పనిచేసే వ్యక్తులు కూడా తమ పోలీసుల నుంచి కానీ లేదంటే ఇతరుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవన్నా పూర్తి నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తారు. దీంతో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు దృష్టికి కేంద్రీకరించింది స్లీపర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం దొరికినటువంటి ఏజెంట్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి, ఏ విధంగా వాళ్ళకి నగదు ట్రాన్స్ఫర్ అయింది, బ్యాంక్ అకౌంట్లో అవన్నీ సీజ్ చేయడం ద్వారా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకి మనం చూసుకుంటే జ్యోతి మల్హోత్రాని పట్టుకున్న తర్వాత పూరి ఆ ప్రాంతంలో ప్రియాంక మరో యూట్యూబర్ని పట్టుకున్నారు. ఆమె ద్వారా మరికొంతమందిని పట్టుకోవడం, అలాగా క్షేత్రస్థాయి నుంచి కింద వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. దీని మీద ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ముందుగా స్లీపర్ సెల్స్ని పూర్తిగా కట్టడి చేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను చాలా వరకు నిలిపేయాలన్న దృష్టి కేంద్రీకరించి ముందుగా క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులకు ఎటువంటి మద్దతు లేకుండా చేయాలన్నది పోలీసుల కర్తవ్యంగా కనిపిస్తుంది.